పూజారి గారు ఒక్క నిమిషం వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఈ అమ్మాయి నాకు చాలా బాగా తెలుసమ్మా. బాగా తెలుసా? అవునమ్మా. ఎవరు ఆ అమ్మాయి? ఎవరు చెప్పండి. కొంచెం త్వరగా చెప్పండి. ముఖం చూస్తే ధనలక్ష్మి కళ, లక్ష్మీ కటాక్షం చక్కగా కనిపిస్తుందమ్మా. ఈవిడ ఖచ్చితంగా మీ కోళ్ళయి ఉంటుంది. ఈమెకే కదా ఇప్పుడు పరిహార పూజ చెయ్యాలి. నేను అది అడగడం లేదండి. ఈ అమ్మాయిది ఈ ఊరే అండి. మీకు ఈ అమ్మాయి బాగా తెలిసి ఉండాలి. కొంచెం చూసి చెప్పండి. ఎవరో గుర్తుపడతారేమో చూడండి. లేదమ్మా, ఈవిడెవరో నాకు తెలీదు. ఏంటండి మీరు పుసుక్కున్న తెలీదని చెప్పేశారు? ఈ ఊరి ప్రెసిడెంట్ కూతురు, పేరు దేవి అని చెప్పారు. అలాగా అమ్మా? ఏంటి అలా అంటున్నారు? కొంచెం బాగా చూసి చెప్పండి స్వామి. నేను పక్క ఊరు పూజారినయ్యా. ఈ ఊరు పూజారికి గుండె నొప్పి వచ్చి ఆస్పత్రిలో ఉన్నారయ్యా. అందువల్లే నేనిప్పుడు ఇక్కడికి పూజ చేయడానికి వచ్చాను. ఆ కారణంగానే ఈవిడెవరో నాకు తెలీదు. అలానా? అట్లీస్ట్ ప్రెసిడెంట్ గారి ఇల్లు ఎక్కడుందో అదేనా తెలుసా? నాకు బాగా తెలుసండి. నేనిక్కడ బాధ్యత తీసుకోవడానికి ముందు మర్యాదపూర్వకంగా నేరుగా వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడొచ్చాను. అలా అయితే ఆయన అడ్రస్ అయినా చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. నెంబర్ 3 కావేరీ స్ట్రీట్లో 3వ చిన్న సందు. మీరు అక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్ గారి ఇల్లు ఎక్కడా అని ఎవరిని అడిగినా మీకు చూపిస్తారు. అమ్మా, నేను వెళ్ళి నా పని చూసుకోనా? సరే అండి, మీరు వెళ్ళండి. సరేనమ్మా. సీను, అడ్రస్ దొరికింది కదా? నువ్వు వెంటనే బయలుదేరు. దేవి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని కలిసి, ఏది డీటెయిల్డ్గా మాట్లాడొద్దు, ఏదో ఒకటి చెప్పి ముందు వాళ్ళిద్దరిని ఈ గుడికి తీసుకునిరా. మిగతాది నేను డైరెక్ట్గా మాట్లాడతాను. సరే అక్క. అమ్మా, నేను కూడా మావయ్యతో పాటు వెళ్ళనా? వద్దబి. దేవి వాళ్ళ అమ్మ నాన్న మీ ఇద్దరిపైన చాలా కోపంగా ఉన్నారు కదా. మామని మాత్రం వెళ్ళరా నువ్వు. అవునమ్మా, కూతురు ఫోన్ చేస్తేనే ఎత్తి మాట్లాడడం లేదు. ఇప్పుడు నన్ను చూశారంటే కోపడతారు. సరే మావయ్య, మీరొక్కరు వెళ్ళిరండి. సరే అక్క, నేను వెళ్ళొస్తానక్క. వస్తాను. వదినా, అయితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా? వద్దు సుభద్ర. నా స్టేటస్ హోదాకి మనం ఎందుకు వాళ్ళింటికి వెళ్ళాలి? వాళ్ళనే ఇక్కడికి రానివ్వు. ఒక గుళ్ళో దాని పెళ్లి జరిగింది. నేను ఇంకొక గుళ్ళో దానికి నీళ్లు వదిలి ముగింపు చెప్పేస్తాను. సూపర్ వదినా. ఏదో ఒకటి చెప్పు సత్య. ఎవరైనా నీళ్ల బిందెతో నీళ్లు తీసుకెళ్తున్నారు. అర్థమైందక్కా? నాకు అర్థం కాలేదే. అక్క, పూజారి మారిపోయారు. ఆయన కొత్త పూజారి. ఈయన మనకి తెలీదక్కా. అలాగే మనం ఎవరో కూడా ఆయనకి తెలీదు. అయితే మనం దొరికిపోమా సత్య? మనం సేఫా? అయినా ఇదేలా జరిగిందే? అలాంటిదే అక్క. పెద్ద గండం నుంచి మనం తప్పించుకున్నాం తెలుసా? నీకు ఇంకా అర్థం కాలేదా? దీనంతటికి కారణం ఆ ఎల్లమ్మ తల్లి. తనే మనల్ని కాపాడిందక్కా. సత్య, ఒక అమ్మవారి ముందు నీ మెళ్ళో తాళి పడింది. ఇంకో అమ్మవారు ఆ తాళిని కాపాడడానికి వచ్చారు. నువ్వు అలా చెప్తుంటే ఉన్న భయం అంతా తగ్గింది. ఇక మీదట ఏ సమస్య వచ్చినా కూడా మనం చూసుకుందాం అక్క. ఇప్పుడు పదక్క, గుళ్ళోకి వెళ్దాం రా. ఆ పూజారి చెప్పిన వీధైతే ఇదేనే.